అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆపరాయిగడ్డ నుంచి పెదపాడుకు 2,12,00,000 వ్యయంతో నిర్మించే తారు రోడ్డుకు శంకుస్థాపన ప్రారంభించారు. గ్రామ మహిళలతో కాసేపు ముచ్చటించారు. గ్రామంలో పండే పంటలను తిలకించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత పెదపాడు గ్రామానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అడవి తల్లి అన్నం పెట్టి నీడనిస్తూ జీవనోపాధినిస్తుందన్నారు పవన్. అందరం ప్రకృతిని ప్రేమించి గౌరవించాలంటూ భావోద్వేగంగా స్పందించారు. రహదారి సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యమన్న ఆయన గిరిజన ప్రాంతాల్లో రహదారి అభివృద్ధిపై స్పష్టమైన దృష్టిని వెల్లడించారు. దుమ్రిగూడలో గిరిజనులు చిన్న చిన్న పనుల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఓకే